శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అమ్మ నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్తే అజయ్. సౌందర్య లహరిలో నిత్యం పారాయణ చేయాల్సిన శ్లోకాలు ఏంటి మ్యామ్? అంటే మీరన్నట్టుగా ప్రతి ఒక్కరూ గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్‌గా ఇబ్బందులుంటాయి. ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. ఆర్థికం కావచ్చు, విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము, తర్వాత పిల్లలు కాకపోవడము, పెళ్ళిళ్ళు కాకపోవడము, ఇలాంటివి ఎన్నో ఇబ్బందులు జనరల్‌గా గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళకుంటాయి. వాస్తవం ఇది. ఆహా! నీకు అమ్మవారు ఎందుకు అంటే జగద్గురువులు కైలాసం పోయినప్పుడు అమ్మవారు ఎందుకిచ్చింది అంటే భూలోకంలో ప్రతి ఒక్క సమస్యకి సౌందర్యలహరి పరిష్కారం అన్నట్టుగానే అమ్మవారు మనకి సౌందర్యలహరిని ప్రసాదించింది. ఫస్ట్‌గా మీరన్నట్టుగా ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే ఒక 11 శ్లోకాలు గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళకి నిత్యము నీడ్స్ ఏ నీడ్స్ ఉన్నాయో ఆ నీడ్స్‌కి అది బాగా పనిచేస్తుంది. మన సంకల్పం నెరవేరుస్తుంది. అంతే కాకోకున్నట్టు మనల్ని ఎదుగుదల వైపు తీసుకెళ్తాయి కొన్ని శ్లోకాలు దీంట్లో. అవి మనం చెప్పుకుంటూ సిరీస్ చేద్దాము. మొదట అయితే ఫస్ట్ శ్లోకం ఉంది గదా! ఫస్ట్ శ్లోకం వచ్చేసి చాలా వరకు చాలా మందికి ఒకటే ప్రాబ్లమ్. మేము ఏ పని చేసినా కాదు. మేము పని మొదలు పెడతాము అయిపోతుందనే టైంకి అది కాదు. ఇది చాలా వరకు నేను కూడా ఈ మధ్య కాలంలో వింటున్నా. నాకొచ్చిన కాల్స్ కూడా ఆల్మోస్ట్ అవే. మేడం మేము ఏం చేసినా ముందుకెళ్ళట్లేదు. మాకు ఏం చేసినా పనులు కావట్లేదు. నేను ఏమైనా మొదలుపెట్టు అది అయితుంది అనిపిస్తుంది. కాకోకున్నట్టు ఆగిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా వరకు నాకొచ్చిన కాల్స్ ఇవే. నేను వింటున్న సమస్యలు ఇవి. దీనికి మొదటి శ్లోకం చాలా చాలా ఉపయోగపడుతుంది. మొదటి శ్లోకం ఏంటంటే శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశలః స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కదమకృత పుణ్య ప్రభవతి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు జగద్గురువులు? శివశక్త్యా యుక్తో అంటే శక్తి లేనిదే శివుడు కూడా లేడు. శివుడు లయకారకుడే ఉంటాడనమాట. ఈ శ్లోకానికి అర్థం చెప్తున్నా. శివుడు లయకారకుడే ఉంటాడు. ఆయన ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు. ఆయన కూడా సృష్టిని సృష్టించాలంటే శక్తి ప్రేరేపిస్తేనే ఆయన సృష్టిని సృష్టించగలడు. అంటే అమ్మవారి యొక్క ప్రేరణ ఉంటేనే ఆయన కూడా వర్క్ చేయగలడు. అంతేకాక బ్రహ్మాది హరిహర దేవుళ్ళు కూడా బ్రహ్మాది దేవతలు కూడా వారి వారి పనులను చేసుకోవాలంటే అంటే ఈ సృష్టి స్థితి లయ తిరోధానము జరగాలి అంటే నీ యొక్క శక్తి ఉండాలమ్మా. నీ యొక్క శక్తి లేనిదే శివుడు కూడా సృష్టిని సృష్టించలేడు, లయము చేయలేరు, తిరోధానము కూడా జరగదు. అంటే సృష్టి జరగదు, ప్రతి సృష్టి కూడా జరగదు నీ యొక్క శక్తి లేనిదే. నువ్వు శక్తినిస్తేనే బ్రహ్మాది దేవతలు, ఈశ్వరులు, ఇంద్రాది దేవతలు కూడా పనిచేస్తున్నారు నీ యొక్క శక్తి ద్వారా. అలాంటి దివ్య శక్తి స్వరూపినివైన నిన్ను నేను ఎలా స్తుతించాలి? బ్రహ్మాది దేవతలు అటువంటి దేవతలే నిన్ను స్తుతిస్తున్నారు. నేను నిన్ను స్తుతించాలి అంటే నాకు పూర్వజన్మ సుకృతం అనేది ఉండాలి. పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప నేను అమ్మవారిని స్తుతించలేను, ధ్యానించలేను, జపించలేను, అమ్మ అని కూడా నేను తలవలేను. నేను నిన్ను పిలవలేను. అలాంటిది తల్లి నీ యొక్క శక్తి యొక్క గొప్పతనము అని ఈ శ్లోకానికి అర్థం. ఇంకొకటి ఏంటంటే చాలా వరకు చాలామంది అంటుంటారు, మేము అమ్మవారికి పూజ చేసుకోలేకపోతున్నాము. ఇలా వింటుంటాం. అమ్మవారికి పూజ చేసుకుంటాను అనే తలంపు రావడమే అమ్మవారి యొక్క అనుగ్రహం. నువ్వు పూజ చెయ్యకపోయినా పర్వాలేదు. చాలామంది మేము చేసుకోలేకపోతున్నాము, మేము దురదృష్టకరంగా ఉన్నాము, మేము దురదృష్టవంతులు అనుకుంటాం కదా! అది తప్పు. మీరు అమ్మవారికి పూజ చేసుకోలేమని బాధపడుతున్నారు చూడు, ఆ బాధే ఆవిడొక అనుగ్రహం. నేను పూజ చేసుకుంటాను, నువ్వు చేయకపోయినా పర్వాలేదు, చేసుకుంటాను అనడమే ఒక గొప్ప. ఆ ఆలోచన ఇవ్వాలన్నా కూడా ఆమె యొక్క ఆజ్ఞ ద్వారే మనకు ఆలోచన వస్తుంది. ఆమె యొక్క ఆజ్ఞ ద్వారే మనం ఏదైనా చేయగలము. అమ్మ అని ఆవిడని పిలవాలన్నా కూడా ఆవిడ యొక్క ఆజ్ఞ ఉండాలి.
పూర్వజన్మ పుణ్యఫలం అనేది ఉంటే తప్పితే మనం ఆవిడని సేవించలేము. అంటే బ్రహ్మాది దేవతలు అట్లాంటిది ఆవిడని స్తుతిస్తున్నారు, సేవిస్తున్నారు, ధ్యానిస్తున్నారు. అంతటి శక్తివంతమైన అమ్మని నేను ఏ విధంగా పూజించాలి, ఏ విధంగా ధ్యానించాలి, నాకు పూర్వజన్మ సుకృతం ఉండి ఆవిడ యొక్క అనుగ్రహం ఉంటే తప్ప నేను ఆవిడని పూజించలేను, ధ్యానించలేను అని జగద్గురువులు చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. ఈ శ్లోకాన్ని మనం కొద్ది రోజులు అంటే ఇది కొన్ని విషయాలు బయటికి చెప్పకూడదు అజయ్. ఎవరైనా కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు మనల్ని పర్సనల్‌గా కాంటాక్ట్ అయితే దీన్ని ఏ విధంగా ప్రయోగించాలి అనే విషయం అయితే చెప్తాను. అంటే యంత్ర రూపంగా ప్రయోగించవచ్చు దీన్ని. ఓహ్! లేదు మేము నార్మల్‌గా చేసుకుంటాము, కాంటాక్ట్ కాలేము అనేవాళ్ళు నిత్యము ఈ యొక్క శ్లోకాన్ని 108 సార్లు చేసుకోవడం ద్వారా కూడా మీ పనులలో ఆటంకాలు అనేటివి తొలగిపోతాయి. కానీ ఇదే శ్లోకాన్ని మనం యంత్ర రూపంగా కూడా చేసుకుంటూ ఈ శ్లోకానికి సంబంధించిన నైవేద్యాన్ని యంత్రానికి సమర్పిస్తే ఇంకా శీఘ్రమైన ఫలితం ఉంటుంది. ఈ శ్లోకాన్ని మనం 45 రోజులు ప్రయోగం చేయాలి. 45 రోజులు చేయాలి. ప్రయోగం అంటే మనం 45 రోజులు చేయాలి. దీన్ని నార్మల్‌గా మీరు 45 రోజులు చేసుకుంటే ఫలితమైతే ఉంటుంది. నేను ఉండదు అని చెప్పను. కానీ యంత్రరాజ రూపంగా అంటే యంత్రము రూపము, తర్వాత ఆ యంత్రానికి ఈ శ్లోకానికి సంబంధించిన ఒక బీజాక్షరం వస్తుంది. ఇట్లా బీజాక్షరాలు, యంత్రాలు బయటికి బహిర్గతంగా చెప్పకూడదు కాబట్టి మీకు యంత్ర రూపంగా, బీజాక్షర రూపంగా, అలాగే ఆ యంత్రానికి సంబంధించిన నైవేద్యం పరంగా మీరు చేసుకోవాలి అనుకుంటే మనల్ని పర్సనల్‌గా ఎవరైనా కాంటాక్ట్ అయినా మనం పర్సనల్‌గా చెప్తాం ఎలా చేసుకోవాలని. దీన్ని మనం 45 రోజులు చేసుకోవడం వల్ల ఈ పనులలో ఆటంకాలు వస్తుంటాయి చూడు, మేము ఏం చేసినా ముందుకు పోదు అనేటోళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రిజల్ట్ చూస్తారు. వాళ్ళ పనులు అనేటివి అంటాం కదా, ఇలా చకచక అయిపోతాయని, అలా అయిపోతాయి.